అందరికీ నమస్కారం. ఒకే ఒక్క అన్నంతో శ్రావణ శుక్రవారం రోజు 3 ప్రసాదాలు అంటే ఎవరైనా చేయకుండా ఉంటారా? మరి కేవలం 5 నిమిషాల్లోనే ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ కుక్కర్లో అన్నం పెట్టేసుకొని విజిల్స్ వచ్చాక ఆపేయండి. ఇంకోవైపు పాలు పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఎంత అయితే పులిహోరకి కావాలో ఆ పులిహోరకి కావాల్సింది మనం తీసేసుకోవాలి. ఇందులో మనం పులిహోర, దద్దోజనం, పరమాన్నం చేసుకుంటున్నాము. సో మనకి పులిహోర కొంచెం ఎక్కువ చేసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టు మనం పక్కకు తీసేసుకున్నాం. ఇప్పుడు పప్పు గుత్తి ఏదైనా తీసుకోండి, ఎందుకంటే దద్దోజనం, పరమాన్నం మనకి చాలా మెత్తగా ఉండాలి కాబట్టి పప్పు గుత్తితో ఇలా మెదిపేసుకుంటే అన్నం అనేది వేడిగా ఉన్నప్పుడు మెదుపుకుంటే ఇలా మెత్తగా అవుతుంది. సో ఇప్పుడు ఇలా మెత్తగా అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ పక్కన మరగబెట్టుకుంటున్నాం కదా పాలు, అందులోని మనకి పరమాన్నంకి ఎంతైతే రైస్ కావాలో అంత రైస్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి, ఎందుకంటే ఇది బియ్యం కాదు కాబట్టి మనకి రైస్ కాబట్టి ఉండలు అవి పట్టేస్తాయి అన్నమాట. అలా ఉండలు లేకుండా మనం కలుపుకొని, ఒకవేళ మీరు గరిటతో అవ్వకపోతే పప్పు గుజ్జుతో కూడా ఇలా మెదుపుకోవచ్చు. ఇలా మెదుపుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే అందులో ఉండలు ఏమైనా ఉంటే ఉండలన్నీ మామూలుగా అన్నంలాగా పాలల్లో అనేది కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి, అప్పటి వరకు బాయిల్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లోని పెరుగు మనం ఎంత అయితే తీసుకుంటున్నామో అందులో పెరుగు, సాల్ట్, కొంచెం వాటర్ వేసేసుకొని దద్దోజనం కోసం కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పరమాన్నం అవుతుంది కదా, ఇందులోని మనం యాలకుల పొడి కానీ యాలకులు చితక్కొట్టి కానీ ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలిపేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ పాలు అంతా ఆ రైస్కి పట్టే విధంగా చేసుకోవాలి. అంటే హై ఫ్లేమ్లో పెట్టాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక కడాయి పెట్టుకొని పులిహోర కోసం మనం తాలింపు చేసుకుందాం. ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత దీంట్లోని అల్లం ముక్కలు వేసుకోండి. అల్లం ముక్కలు పులిహోరకి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. ఇప్పుడు దీంట్లో తాలింపు సామాన్లు తెలుసు కదా, పలుకులు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇలా అన్నీ వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను పరమాన్నం అయితే అయిపోయింది, నాకు ఆపేసాను. స్టవ్ ఆపేసేసిన తర్వాత మనం ఇలా బెల్లం తురుము వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పెడితే మనకి పాలు అనేది విరిగిపోతాయి. సో అదైతే అక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసుకున్నవి, అలానే ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎండుమిర్చి విరుపుకోలేదు, ఎందుకంటే మా పిల్లలు కొంచెం స్పైసీ తక్కువ తింటారు కాబట్టి. సో మనకి ఇది కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత పులిహోర అంటే గుర్తొచ్చేది మనకి ఇంగువ. సో కొంచెం ఇంగువ అనేది వేసేసుకోవాలి. ఇది నిమ్మకాయ పులిహోర అండి, అమ్మవారికి చాలా ఇష్టం నిమ్మకాయ పులిహోర. మనం చింతపండు పులిహోర అయితే మనకి టైం సరిపోదు. సో ఇప్పుడు కొంచెం పసుపు అనేది వేసుకోండి. చాలా త్వరగా చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది నిజంగా చాలా బెస్ట్ పద్ధతి అనే చెప్పుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం పులిహోర కోసం ఏ రైస్ అయితే తీసుకున్నామో ఆ రైస్లో వేసేసుకొని కలిపేసుకోండి. మొత్తం తాలింపు అంతా దీంట్లో వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మీరు సాల్ట్ అనేది చూసుకోవాలన్నమాట. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే మీరు వేసుకొని కలుపుకోండి, ఎందుకంటే నిమ్మకాయ పులిహోరకి కరెక్ట్గా సాల్ట్ అనేది ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువైనా బాగోదు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న నిమ్మకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని పిక్కలు తీసేసి దీంట్లోని ఇలాగా పిండేసుకోండి. ఇలా స్క్వీజ్ చేసేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఆ పులుపు అంతా ఆ నిమ్మకాయ పులిహోరకి కలసేటట్టు మనం మంచిగా కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర, దద్దోజనం, పరమాన్నం మనకి కేవలం 10 నిమిషాల్లో ఒకే అన్నంతో మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పరమాన్నం చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయి అస్సలు ఇరగలేదు కదా పాలు అవిని. సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు దీంట్లోని కాజు, కిస్మిస్ వేసేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే మనకి పరమాన్నం, పులిహోర 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు దద్దోజనంకి మనం తాలింపు పెడదాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు,
కరివేపాకు, ఎండుమిర్చి నేను ఇవే వేసుకున్నాను, శనగపప్పు అది వేయలేదు. సో ఇదంతా అయిపోయింది. ఇది నేను నెయ్యి వేసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. దాంట్లో కలిపేసుకున్న తర్వాత పైన పోమోగ్రనేట్ ఉంటుంది కదా, దానిమ్మ గింజలతోని నేను జస్ట్ పైన ఇలా టాపింగ్లా చేసుకున్నాను. అంటే చూడ్డానికి బాగుంటుంది, అమ్మవారికి కూడా బాగా ఇష్టం. సో మనకి ఎంతో కమ్మనైన 3 ప్రసాదాలు అనేవి ఒకే ఒక అన్నంతో అయితే రెడీ అయిపోయాయి. చూసారా, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈ పండగకి ఇలానే ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన లక్కీ ఆచి ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రసాదాలు ఒకవేళ చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.